The biggest insurance for women is to save your eggs. Because then you can choose when to get married, when you want to have kids. ఈ రీల్ విన్నారా అండి? ఉపాసన గారు ఎంత చక్కగా చెప్పారు. ఇంత న్యాచురల్ ప్రెగ్నెన్సీ చేయకూడదు, ట్రై చేయకూడదు అని మేము చెప్పట్లేదు. యాజ్ డాక్టర్ మేము ఎప్పుడు న్యాచురల్గానే పిల్లలు పుట్టాలని ఎంకరేజ్ చేస్తాం. బట్ కాలం ఎంత చేంజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్పోన్ చేస్తున్నారు. బట్ మన దగ్గర వచ్చినప్పుడు ఆ ఏజ్లో ఎగ్స్ చాలా తక్కువగా గమనిస్తున్నాం. నేను ఎగ్ ఎందుకు ఫ్రీజ్ చేయట్లేదు, చేయాల్సింది నాకు నాలెడ్జ్ లేదు అని చాలామంది అడుగుతున్నారు. సో ప్రతి గర్ల్ పుట్టేటప్పుడు ఒక ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు, అరౌండ్ 1 to 2 millions ఆఫ్ ఎగ్స్తో. ఎవ్రీ ప్యూబర్టీలో అయితే ఆల్మోస్ట్ ల్యాక్స్లో ఉంటుంది, 5 lakhs వరకు. సో ప్యూబర్టీ తర్వాత ఎవ్రీ మంత్ నెలసిరిలో thousands ఆఫ్ ఎగ్ వేస్ట్ అవుతూ ఉంటుంది, ఒకటే ఓవిలేట్ అవుతుంది. 25 years వచ్చినప్పుడు ఆల్మోస్ట్ తనకి 2.5 lakhs ఎగ్సే ఉంటుంది. 30 yearsలో 1.5 lakhs. అదే 40 yearsలో ఇట్ ఈస్ ఓన్లీ 25,000 అండి. ఇంత డ్రాస్టిక్గా ఎగ్ నెంబర్ తగ్గుతూ ఉంటుంది. సో ఇంత తక్కువ అయినప్పుడు చాలామంది ఎప్పుడు ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలంటే బెటర్ లెస్ దెన్ 30 years. బట్ ఎండ్ ఆఫ్ ద డే అండి, ఇది ఒక సిస్టమ్ అనమాట. ఎగ్ ఫ్రీజ్ సేఫ్గా ఉంటుంది అండ్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేదు పుట్టిన బేబీతో కూడా.